షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఓ అని ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అంటే పేర్లు చాలా తక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఓంకార్, ఓం ప్రకాష్ ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వీరి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తదితర అంశాలు మనం పరిశీలన చేద్దాం. ఓ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ఆ వ్యక్తుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీరు సాధించే ఉన్నతి కావచ్చు లేదా కిందకి పడిపోయే పతనం అంటాం కదా, ఈ రెండు కూడా వీరికి ఎప్పుడూ కూడా సంభవిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. అంటే అనుకోకుండా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంటారు, ఆ తర్వాత అక్కడి నుంచి అనుకోకుండా కిందకి పడిపోతూ ఉంటారు, చేజారిపోతుంటారు అని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఒక కారణం అంటూ చెప్పలేం, కానీ జీవితంలో ఓ అనే అక్షరంతో ఎవరి పేరుతో ప్రారంభమవుతుందో అటువంటి వ్యక్తులకు జీవితంలో అందరూ ఎదగలేనంత ఎత్తుకు ఎదగాలన్న కోరిక బలీయంగా ఉంటుంది. దీనికోసం వీరు ఏం చేస్తుంటారంటే తీసుకుంటారు. చాలా సందర్భాల్లో విజయాలు, మరికొన్ని సందర్భాల్లో అపజయాలు కూడా అధికంగా సాధిస్తుంటారని చెప్పవచ్చు. అంటే వీరి ఉత్థాన పతనాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. అనుకోకుండా కోటీశ్వరుడు అవుతాడు, అనుకోకుండా బికారిగా మారిపోతుంటారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చెప్పాలని చెప్పంటే అంటే వీరి జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మంచి స్థాయికి అకస్మాత్తుగా ఎదిగిపోతుంటారు. అక్కడి నుంచి అదేవిధంగా కిందకి కూడా చేజారిపోతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఓ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని పై స్థాయికి ఎదగడం వరకు మంచిదే, కానీ ఆ తర్వాత అక్కడ కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే అక్కడి నుంచి కిందకి పడిపోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరు చేయనటువంటి ఘనకార్యాలు, కష్టసాధ్యమైన పనులు, క్లిష్టసాధ్యమైన పనులు చేయాలనే కోరిక వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇటువంటి ప్రయత్నాలు కూడా వీరు అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా సామాన్య కార్యక్రమాలు, సాధారణ కార్యక్రమాలు, సాధారణ విజయాల పట్ల వీరికి ఏమాత్రం కూడా తృప్తి ఉండదు. అంటే ఏదైనా సాధిస్తే 10 మంది మన గురించి మాట్లాడుకోవాలి అటువంటి కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అటువంటి పనులు, అటువంటి సాహస కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. సులువుగా ఏదైనా వీరి దగ్గరకు వచ్చి చెప్పి అనుకుందాం, పెద్దగా వీరికి అది నచ్చదని చెప్పొచ్చు, ఇష్టపడదు. ఏదైనా సరే సాహసం చేసి సంపాదించాలని చెప్పి కోరుకుంటారు. అదొక పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కూడా సరే వీరి జీవితం చూస్తే కొంతవరకు కూడా సాహసోపేత నిర్ణయాల వల్ల వీరు అన్నీ కూడా సాధిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతవరకు పోగొట్టుకుంటారని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి, తెలివితేటలు బాగా ఉన్నటువంటి వ్యక్తులతోటి సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పంటే నాకన్నా తక్కువ స్థాయి, అంటే తెలివితేటల గురించి ఇక్కడ మాట్లాడతాను, తక్కువ స్థాయి తెలివితేటలు ఉన్న వ్యక్తితోటి నేను సమయాన్ని గడపడం వల్ల నాకు వచ్చే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. దీనికన్నా కూడా నాకన్నా జీవితంలో మంచి తెలివితేటలు, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి సాన్నిహిత్యాన్ని పెంచుకుంటే ఏమైపోతుందంటే నేను కొంత నేర్చుకోగలుగుతాను అని చెప్పేసి అనుకుంటారంటే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఆ నేర్చుకోవాలి అని చెప్పి ఏదైతే అనుకుంటారో ఇది వీరికన్నా కూడా పై స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి నేర్చుకునే ప్రయత్నం కూడా వీరు అధికంగా చేస్తుంటారు. అనుకోకుండా వీరికి రాత్రికి రాత్రే ఒక కోరిక ఏమొస్తుందంటే వెంటనే నేను డబ్బు సంపాదించాలి, వెంటనే నేను మంచి స్థాయికి చేరుకొని చెప్పి కోరిక వచ్చి ఆ తర్వాత నిద్రలేచిన వెంటనే అటువంటి పనులు ప్రారంభం చేస్తుంటారు. అలా కాకుండా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అని చెప్పి తపన ఉండడం, కష్టపడడం మంచిదే. ఇది అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చేది కాదు కాబట్టి కాస్త ఏదైనా అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్త పట్టే మంచిది. అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా రూపొందించుకొని ఆ తర్వాత అటువైపు అడుగు ముందుకు వేస్తే మంచిదని చెప్పవచ్చు.